Hi everyone, welcome to my channel Chemistry SL. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. ఈ రోజు వీడియోలో మనం సాల్యుబిలిటీ ప్రోడక్ట్ గురించి మాట్లాడదాం. అసలు ఏంటి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఏంటి, వాటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనే విషయాలు చూద్దాం. ఆబ్జెక్టివ్ కానీ ఐపీకి కానీ ఇంపార్టెంట్ కంటెంట్, మన కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలి. సరే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యాసిడ్స్ బేసెస్ నథింగ్ బట్ ఈక్విలిబ్రియంలో సెకండ్ పార్ట్ ఇది. అందులో చివరిగా సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనే టాపిక్ ఉంటుంది, దాని గురించి చూద్దాం. అసలు సాల్యుబిలిటీ అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకోవాలి. సాల్యుబిలిటీ అర్థమైతే తర్వాత సాల్యుబిలిటీ ప్రోడక్ట్ గురించి మాట్లాడతాం. సాల్యుబిలిటీ అంటే ఏంటంటే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది సాల్యుబిలిటీ. ఏంటి సాల్యుబిలిటీ? ది అమౌంట్ ఆఫ్ సొల్యూట్, ఇలా రాయొచ్చు. ది అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇందులో గ్రామ్స్లో డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ సాల్వెంట్. ఓకేనా? దీన్ని మనం సాల్యుబిలిటీ అంటాం. సో ఫార్ములా కూడా రాసుకోవచ్చు, విచ్ ఇస్ ఈక్వల్స్ టు weight of solute divided by weight of solvent into 100. ఇలా కూడా రాయొచ్చు సాల్యుబిలిటీ ఫార్ములా. ఓకే, బాగుంది. సాల్యుబిలిటీ వరకు ఓకే. సాల్యుబిలిటీ ఎస్ ఇజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ 100, లేదా అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ సాల్వెంట్. బాగుంది. ఇక్కడ ఈ సాల్యుబిలిటీ వాల్యూని బేస్ చేసుకొని సొల్యూషన్లు మెయిన్గా 3 typesగా డివైడ్ చేస్తారు. సాల్యుబిలిటీని బేస్ చేసుకొని సాల్ట్లను 3 typesగా డివైడ్ చేస్తాం. ఎలాంటి సాల్ట్స్, వీటి సాల్యుబిలిటీ ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని చూడు. సపోజ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ సాల్ట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. ఎలా? స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్, ఇన్సాల్యుబుల్ సాల్ట్స్, ఇలా వింటుంటాం. అదేంటో చూద్దాం. బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ వీ కెన్ డివైడ్ ఇంటూ 3 types అన్నాం కదా. అవేంటంటే, ఫస్ట్ వన్ సాల్యుబుల్ సాల్ట్స్. ఫస్ట్ టైప్ ఆఫ్ ఏంటంటే సాల్యుబుల్ సాల్ట్స్. ఈ సాల్యుబుల్ సాల్ట్స్ అంటే ఏంటి? వీటి యొక్క సాల్యుబిలిటీ ఎలా ఉంటుందంటే, ఇక్కడ సాల్యుబిలిటీ గ్రేటర్ దాన్ 0.1 m. సాల్యుబిలిటీ వాల్యూ 0.1 m కన్నా ఎక్కువగా ఉంటే అలాంటి సాల్ట్స్ని ఏమంటామంటే సాల్యుబుల్ సాల్ట్స్ అంటారు. ఓకే, సరే, బాగుంది. ఎవరుంటారు అలాంటి సాల్యుబుల్ సాల్ట్స్ కూడా మాట్లాడదాం. తర్వాత సెకండ్ టైపు స్లైట్లీ సాల్యుబుల్ సాల్ట్స్. ఎవరు స్లైట్లీ అంటే కొద్దిగా కరుగుతాయని. స్లైట్లీ సాల్యుబుల్ అంటే ఇక్కడ నీకు సాల్యుబిలిటీ వాల్యూ ఎంత ఉంటుందంటే 0.01 m నుంచి 0.1 m రేంజ్లో సాల్యుబిలిటీ వస్తే అలాంటి వాటిని స్లైట్లీ సాల్యుబుల్ అంటాం. సరే, మరి స్పేరింగ్లీ సాల్యుబుల్ అంటే స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్. ఈ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అంటే ఈ సాల్ట్స్ యొక్క సాల్యుబిలిటీ 0.1 m కంటే తక్కువగా ఉంటుంది. సాల్యుబిలిటీ వాల్యూ ఎలా ఉంటుంది? లెస్ దాన్ 0.1 m అంటాం. అప్పుడు అలాంటి వాటిని ఏమంటారంటే స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అంటారు. సో లైక్ దిస్ వీ కెన్ క్లాసిఫై ద సాల్ట్స్ బేస్డ్ ఆన్ దేర్ సాల్యుబిలిటీ. ఇలా కాకుండా మనం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఎంతుంది, అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఎంతుంది ఆ సొల్యూషన్ అన్న దాన్ని బేస్ చేసుకొని ఇంకో వేళ కూడా క్లాసిఫై చేయొచ్చు. అదేంటంటే బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఎంత క్వాంటిటీలో ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని కూడా 3 typesగా డివైడ్ చేయొచ్చు. ఎలాంటి సాల్ట్స్ అనే విషయాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తీసుకున్నటువంటి 100 ml
సొల్యూషన్ నీ దగ్గర ఉన్నట్లయితే అందులో 1 గ్రామ్ కంటే ఎక్కువ డిజాల్వ్ అయిందనుకో సొల్యూట్, నథింగ్ బట్ కంటైన్స్ మోర్ దాన్ 1 gram of solute in 100 ml solution. ఒక 100 ml సొల్యూషన్ తీసుకుంటే 1 గ్రామ్ కంటే ఎక్కువ మన సాల్ట్ డిజాల్వ్ అయింటే అలాంటి వాటిని ఏమంటారు అంటే సాల్యుబుల్ సాల్ట్స్ అంటారు. ఏమంటారు? సాల్యుబుల్ సాల్ట్స్ అంటారు. ఒకవేళ మనం తీసుకున్నటువంటి 100 ml సొల్యూషన్లో ఆ డిజాల్వ్ అయిన సాల్ట్ అనేది 1 గ్రామ్ కన్నా తక్కువగా ఉంటే నథింగ్ బట్ కంటైన్స్ less than 1 gram solute in 100 ml solution. అప్పుడు వాటిని ఏమంటారంటే స్పేరింగ్లీ సాల్యుబుల్, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అంటారు. ఓకే, స్పేరింగ్లీ సాల్యుబుల్. ఓకే, బాగుంది. మరి ఇన్సాల్యుబుల్ అంటే, సో ఇన్సాల్యుబుల్ అని ఎప్పుడు అంటామంటే కంటైన్స్ నథింగ్ బట్ దట్ సొల్యూషన్ కంటైన్ 10⁻³ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ లేదా అంతకంటే తక్కువ ఇన్ 100 ml సొల్యూషన్. ఒక 100 ml సొల్యూషన్ తీసుకుంటే అందులో మన సాల్ట్ అనేటువంటిది 10⁻³ గ్రామ్స్ కన్నా తక్కువ డిజాల్వ్ అయింటే అలాంటి వాటిని ఏమంటారంటే ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ అంటారు. ఓకేనా, అర్థమవుతుందా? సరే, ఇలా సాల్ట్స్ను మనము మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒకటి బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ, రెండవది బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ సొల్యూషన్. అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ 100 ml సొల్యూషన్. ఒక 100 ml సొల్యూషన్లో ఎంత సొల్యూట్ ఉందనే దాన్ని బేస్ చేసుకొని లేదా సాల్యుబిలిటీని బేస్ చేసుకొని మనం సాల్ట్లను 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. సరే, ఇక్కడ మనం సాల్ట్స్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఎవరికి మెజర్ చేస్తామంటే స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్కు మెజర్ చేస్తారు. స్పేరింగ్లీ సాల్యుబుల్ అంటే ఇవి. ఓకేనా, ఇది స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్కు మెజర్ చేస్తాం. అర్థమైందా? లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ సాల్యుబిలిటీ చెప్తే ఇది 0.1 m కన్నా తక్కువ సాల్యుబిలిటీ ఉంటే స్పేరింగ్లీ సాల్యుబుల్ అంటాము. లేదా అమౌంట్ ఆఫ్ సొల్యూట్ బేస్ చేసుకొని చెప్పాలి అంటే 1 గ్రామ్ కన్నా తక్కువ సొల్యూట్ మనకు 100 ml సొల్యూషన్లో ఉంటే అప్పుడు అలాంటి సాల్ట్స్ని ఏమంటాం? స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అంటారు. సో ఇలాంటి సాల్ట్స్కే మనం సాల్యుబిలిటీ ప్రోడక్ట్ని మెజర్ చేస్తాము. సరే, ఎగ్జాంపుల్ ఏమైనా ఉన్నాయా? సాల్యుబుల్ అంటే సోడియం క్లోరైడు, సోడియం బ్రోమైడు, ఓకేనా, బేరియం క్లోరైడు ఇలాంటివి. మరి స్పేరింగ్లీ సాల్యుబుల్కి ఎగ్జాంపుల్ ఏమున్నాయి? స్పేరింగ్లీ సాల్యుబుల్ అంటే సిల్వర్ క్లోరైడు, సిల్వర్ అయోడైడు, బేరియం సల్ఫేటు ఇలాంటి వాటిని స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది కూడా ఇవే, వీటి గురించి మాట్లాడదాం. అర్థమవుతుందా? ఇలాంటి స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్లా సాల్యుబిలిటీ ప్రోడక్ట్ మనం మెజర్ చేయాలి. ఓకే, ఇది అర్థమవుతేనే మనకు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ను మనం ఎక్కడ మెజర్ చేస్తామంటే సాచురేటెడ్ సొల్యూషన్లో మెజర్ చేస్తాం. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్, దానికి ఐడియా వచ్చేసింది మనకి. ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్. మళ్ళీ ఇదేంటిది? సాచురేటెడ్ సొల్యూషన్ ఏంటి తెలుసుకుందాం. సాచురేటెడ్ సొల్యూషను, అన్సాచురేటెడ్, సూపర్ సాచురేటెడ్ అని 3 టైప్స్ ఉన్నాయి. సో అవి కూడా తెలుసుకోవాలి. అన్సాచురేటెడ్ సొల్యూషన్, ఓకేనా, అన్సాచురేటెడ్ సొల్యూషన్. సెకండ్ వన్ సూపర్ సాచురేటెడ్, సూపర్ సాచురేటెడ్ solution, and then third one saturated solution. మనకి ఇదే కావాల్సింది, అందుకే దీన్ని చివరిలో రాస్తున్నాం, సాచురేటెడ్ సొల్యూషన్. సో సొల్యూషన్లో 3 టైప్స్ ఇవి.
సరే, అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూషన్ కెన్ డిజాల్వ్ సమ్ మోర్ సొల్యూట్, అంటే ఆ సొల్యూషన్లో సొల్యూటు ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉందని. మనం ఒక 100 ml వాటర్ తీసుకుందాం, జస్ట్ 1 గ్రామ్ సాల్ట్ వేయి, స్టిర్ చేయి, డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇంకో గ్రామ్ వేసినా డిజాల్వ్ అవుతుంది, ఇంకో గ్రామ్ వేసినా డిజాల్వ్ అవుతుంది, ఇంకో గ్రామ్ వేసినా డిజాల్వ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇంకా డిజాల్వ్ చేసుకునే ఎబిలిటీ ఉంది దీనికి. అప్పుడు ఈ సొల్యూషన్ ఏమనాలి? అన్సాచురేటెడ్ అనాలి. ఓకేనా? హ్యావింగ్ లెస్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అండ్ కెన్ డిజాల్వ్ సమ్ మోర్, అది అన్సాచురేటెడ్ అంటే. నేను ఒక జనరల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా, వీటికి వినండి. సో కంటైన్స్ లెస్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అండ్ కెన్ డిజాల్వ్ సమ్ మోర్ సొల్యూట్. తక్కువ క్వాంటిటీలో ఉంది, ఇంకా కొంత డిజాల్వ్ చేసుకోగలదు. ఓకే, సూపర్ సాచురేటెడ్ నథింగ్ బట్ కంటైన్స్ మోర్ సొల్యూట్ దాన్ రిక్వైర్డ్. తను డిజాల్వ్ చేసుకోగలిగిన దానికంటే ఎక్కువ సొల్యూట్ డిజాల్వ్ అయి ఉంటుంది. ఇదేంటిది? మాట్లాడదాం దీని గురించి కూడా. అప్పుడు సూపర్ సాచురేటెడ్ అంటాడు. మరి సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఇక్కడ మనకి ఎంత కావాలో, ఎంత డిజాల్వ్ చేసుకోగలదో అంతే డిజాల్వ్ అయి ఉంటుంది సొల్యూట్. కంటైన్స్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అంటాం. సో దీనికి ఒక జనరల్ ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మన ఇంట్లో ఒక పర్సన్ వచ్చిన బాబును కన్సిడర్ చేద్దాం, లేదా మిమ్మల్ని కన్సిడర్ చేసుకోండి. మీ కెపాసిటీ 2 చపాతీస్ అనుకుందాం. మీ ఎబిలిటీ, మీ కెపాసిటీ ఎంత? 2 చపాతీస్. ఇప్పుడు మీ ప్లేట్లో మీ మదరు సింగిల్ చపాతీ వేశారు. ఇప్పుడు ఆ చపాతీని తినేసావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? యు ఆర్ ఇన్ అన్సాచురేటెడ్ పొజిషన్. ఓకే, యూ కెన్ హ్యావ్ 1 మోర్ చపాతీ, ఇంకొకటి తీసుకోగలవు. అంటే నీ దగ్గర ఇప్పుడు తక్కువగా తీసుకున్నావు నువ్వు. సో కంటైన్స్ లెస్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అండ్ కెన్ డిజాల్వ్ సమ్ మోర్ సొల్యూట్, అది అన్సాచురేటెడ్. నవ్ యు ఆర్ ఇన్ అన్సాచురేటెడ్ స్టేట్. సరే, బాగుంది. నీ కెపాసిటీ 2 చపాతీస్, ప్లేట్లో 3 చపాతీస్ వేశారు. ఎన్ని వేశారు? 3 చపాతీస్ వేశారు. నువ్వేం చేస్తావు? నీ కెపాసిటీ 2 కదా, 2 చపాతీస్ తినేస్తావు, ఎక్స్ట్రా చపాతీ ప్లేట్లో అలాగే ఉంటుంది. నౌ యు ఆర్ సాచురేటెడ్, యు ఆర్ ఇన్ సాచురేటెడ్ పొజిషన్ అంట. ఓకేనా? ఎక్సెస్ అలాగే ఉంది, నీ ఎబిలిటీ పైన నువ్వు తీసుకోగలిగావు. సో కంటైన్స్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్, దట్ ఈస్ కాల్డ్ సాచురేటెడ్ సొల్యూషన్. ఇప్పుడు నువ్వు సాచురేటెడ్ పొజిషన్లో ఉన్నావు. ఇప్పుడు మీ డాడీ కర్ర తీసుకొని దగ్గరికి వచ్చాడు. చపాతీ కావాలి అని అంత గోల చేసావు కదా, 3rd one కూడా తిను, తినకపోతే ఈరోజు వీపు పగిలిపోతుంది అని కర్ర తీసుకొని వచ్చాడు అనుకో. అట్లీస్ట్ హాఫ్ అన్నా తినాలని కర్ర తీసుకున్నాడు అనుకో. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆ చపాతీని చిన్నగా ఇలా కుక్కి వాటర్ తాగుతూ బలవంతంగా తినేస్తావు. నవ్ యు ఆర్ ఇన్ సూపర్ సాచురేటెడ్ కండిషన్. ఈ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్లు ఎప్పుడు వస్తాయంటే కొన్ని కండిషన్స్ వలన. ఇక్కడ ఫాదర్ కర్ర తీసుకొని రావడం ఒక కండిషన్, 3rd చపాతీ తినడానికి, మన ఎబిలిటీ కన్నా ఎక్కువ తినడానికి. మరి సొల్యూషన్ అలాగే తన ఎబిలిటీ కన్నా ఎక్కువ సొల్యూట్ని డిజాల్వ్ చేసుకోవడానికి కండిషన్స్ ఏంటివి? టెంపరేచరు లాంటి ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఓకేనా? టెంపరేచరు, ప్రెషరు, ఓకే, లీవ్ ఇట్. అంత డీటెయిల్గా మనం వద్దు ప్రస్తుతానికి. ఒకవేళ ఆ సాల్ట్ డిజాల్వ్ అయ్యేటువంటి రియాక్షన్ ఎక్సోథర్మిక్ అయితే లో టెంపరేచర్ పెట్టాలి, ఎండోథర్మిక్ అయితే హై టెంపరేచర్ పెట్టాలి, ఇప్పుడు ఎక్సెస్ డిజాల్వ్ అవుతుంది. ఓకే, లీవ్ ఇట్. సమ్ స్పెషల్ కండిషన్స్లో సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, బాగుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఫర్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. ఎక్కడ మెజర్ చేస్తాం? అది సాచురేటెడ్ సొల్యూషన్లో. అంటే ఇక్కడ నువ్వు సాల్ట్ తీసుకున్నావు, సే ఏబి అనేటువంటి ఒక స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ తీసుకున్నావు, నథింగ్ బట్ ఏ సాలిడ్. ఇప్పుడు ఇది వాటర్లో వేస్తే ఏమవుతుందంటే కొంత డిజాల్వ్ అవుతుంది. ఏబి డిజాల్వ్డ్, ఓకేనా? ఇది అన్డిజాల్వ్డ్.
నువ్వు మొదట తీసుకుంది అన్డిజాల్వ్డ్, ఇది అన్డిజాల్వ్డ్ పోర్షన్, ఇది డిజాల్వ్డ్ పోర్షన్. సాచురేటెడ్ సొల్యూషన్లో ఏమవుతుందంటే ఈ అన్డిజాల్వ్డ్కి డిజాల్వ్డ్కి మధ్య ఈక్విలిబ్రియం ఉంటుంది. ఏబి ఏబి అన్డిజాల్వ్డ్ అండ్ డిజాల్వ్డ్. మామూలుగా నువ్వు వెజల్ తీసుకున్నావు, వెజల్లో వాటర్ ఉంది, దీంట్లో నువ్వు కొంత సాల్ట్ ఏదో సాల్ట్ వేసావు, ఆ వేసిన సాల్ట్ డిజాల్వ్ అయిపోయింది, కనిపించలేదు. నౌ ఇట్ ఈజ్ ఇన్ అన్సాచురేటెడ్ స్టేట్. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఇంకొంత అడ్జస్ట్ చేస్తున్నావు, కొంత టైం తర్వాత ఇంకా డిజాల్వ్ అవడం ఆగిపోయింది, ఆ నువ్వు వేసిన ఎక్స్ట్రా సాల్ట్ కింద అలాగే ఉందనుకో, దిస్ ఈజ్ కాల్డ్ సాచురేటెడ్ సొల్యూషన్. దీన్ని ఏమంటారు? సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. ఓకేనా? ఒకవేళ టెంపరేచర్ రైజింగో కూలింగో ఏదో కండిషన్ బట్టి, ఒక స్పెషల్ కండిషన్ పెట్టినప్పుడు ఇది కూడా డిసపియర్ అయింది అనుకో, అప్పుడు సూపర్ సాచురేటెడ్ అంటాం. బాగుంది. ఇప్పుడు సాచురేటెడ్ దగ్గర మాట్లాడదాం. ఎప్పుడైతే ఈ సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుందో, ఇక్కడ ఈ డిజాల్వ్ అవ్వని ఈ సాలిడ్ పార్ట్కి లోపల డిజాల్వ్ అయిపోయిన సాల్ట్కి మధ్య ఈక్విలిబ్రియం ఉంటుంది. అంటే ఎంతైతే ఈ అన్డిజాల్వ్డ్ సాల్ట్ డిజాల్వ్ అవుతుందో అంతే డిజాల్వ్ అయిన సాల్ట్ మళ్ళీ సాలిడ్గా మారుతుంటుంది. అంటే దేర్ విల్ బి అన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ అన్డిజాల్వ్డ్ అండ్ డిజాల్వ్డ్ పోర్షన్. ఓకేనా? ఎందుకంటే ఇది స్పేరింగ్లీ సాల్యుబుల్, కొంచెమే కరుగుతుంది, మిగిలిందంతా సాలిడ్గా అలాగే ఉంటుంది. సరే, బాగుంది. మరి ఈ డిజాల్వ్ అయిన దాని పరిస్థితి ఏంటి? ఈ డిజాల్వ్ అయిన సాల్ట్ మనకు అయాన్లుగా కన్వర్ట్ అవుతుంది. సే A+ అండ్ B-. నౌ దెర్ విల్ బి అన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ డిజాల్వ్డ్ అండ్ అయాన్స్. డిజాల్వ్ అయినటువంటి సాల్ట్కు అవి డిజాల్వ్ అయిన సాల్ట్ డిసోసియేట్ అయిపోయి ఇచ్చిన అయాన్లకు మధ్య ఈక్విలిబ్రియం ఉంటుంది. ఫస్ట్ సాచురేటెడ్ సొల్యూషన్లో అన్డిజాల్వ్డ్ అండ్ డిజాల్వ్డ్కి మధ్య ఈక్విలిబ్రియము, డిజాల్వ్ అయిపోయిన సాల్ట్ ఏమై ఉంటుంది? అయాన్స్గా డిసోసియేట్ అయి ఉంటుంది. సో ఆ డిజాల్వ్ అయిన పార్ట్కి డిసోసియేట్ అయిన అయాన్స్కి మధ్య ఈక్విలిబ్రియం ఉంటుంది. ఓకేనా? సరే, ఇది అన్డిజాల్వ్డ్ అంటే సాలిడ్ కదా. సో ఇప్పుడు మనము ఈక్విలిబ్రియం ఎట్లా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ డిజాల్వ్ అయినటువంటి పార్ట్ చాలా తక్కువ. ఎందుకు? మన సాల్ట్ ఏంటి? స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్, కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో డిజాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ వాల్యూ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనుకోవచ్చు, లేదా వెరీ లెస్ అనుకోవచ్చు. కాబట్టి మనం ఈ రెండింటి మధ్య ఈక్విలిబ్రియం రాసుకోవచ్చు. ఎలా? AB ఏ సాలిడ్ గివ్స్ రైస్ టు A+ అండ్ B-. ఇట్లా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక రివర్సిబుల్ ప్రాసెస్ కదా, దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాద్దాం. దేర్ఫోర్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటి? product ratio between product of active masses of products to the product of active masses of reactants. So ఇక్కడ ఏమొస్తుంది? ప్రోడక్ట్స్ AB కదా, A+ అయాన్ యాక్టివ్ మాస్ ఇంటూ B- అయాన్ యాక్టివ్ మాస్ బై AB. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేద్దాం. Kc ఇంటూ AB యాక్టివ్ మాస్ లేదా మోలార్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు A మోలార్ కాన్సన్ట్రేషన్ అండ్ B అయాన్ మోలార్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఈ Kc ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇంటూ AB కాన్సన్ట్రేషన్ ఏం రాస్తామంటే KSP అని రాస్తారు. నథింగ్ బట్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. KSP ఈజ్ ఈక్వల్స్ టు A మోలార్ కాన్సన్ట్రేషన్ ఇంటూ B- అయాన్ మోలార్ కాన్సన్ట్రేషన్. ఓకేనా? సో ఇది సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఓకే, నౌ వీ కెన్ డిఫైన్ ద సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఎలా డిఫైన్ చేయొచ్చు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ని? చూడు, ఏంటిది? ద ప్రోడక్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్, ప్రోడక్ట్ వాల్యూ కదా, ద ప్రోడక్ట్ ఆఫ్ KSP వాల్యూ ఇదే కదా, ప్రోడక్ట్ ఆఫ్ ఎవరి ప్రోడక్టు? యాక్టివ్ మాసెస్ లేదా మోలార్ కాన్సన్ట్రేషన్స్. మోలార్ కాన్సన్ట్రేషన్స్, ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ అయాన్స్. ఎవరిల్లు? అయాన్స్. ఓకేనా? ఎవరి అయాన్స్ ఇవి? ఎలక్ట్రోలైట్. మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ అయాన్స్ ఆఫ్
ఎలక్ట్రోలైట్ ఎప్పుడు అయాన్ల మోలార్ కాన్సంట్రేషన్స్ ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్. ఇది ఇంపార్టెంట్. ఇన్ సాచురేటెడ్ solution. So this is the definition of KSP, solubility product definition. So enti solubility product definition? Product of molar concentrations of ions of salt లేదా ions of electrolyte in saturated solution. Saturated solution లో ఉన్నప్పుడు అయాన్ల యాక్టివ్ మాస్ల ప్రోడక్ట్నే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటారు. ఓకేనా? సరే, మరి అన్ని సాల్ట్స్ ఒకేలాగా ఉంటాయా? సాల్ట్స్లో టైప్స్ ఉంటాయి కదా, 1:2 టైపు, 2:1 టైపు. ఓకేనా? ఇలా 1:3, 3:1 ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి కదా, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్. అప్పుడు వాటి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఎలా కనుక్కోవాలి, ఆ సాల్యుబిలిటీ ప్రోడక్ట్కి సాల్యుబిలిటీకి మధ్య రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కొన్ని టైప్స్ ఆఫ్ సాల్ట్స్ తీసుకొని చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఏం చెప్పాం? ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సంట్రేషన్స్ ఆఫ్ అయాన్స్ ఆఫ్ సాల్ట్ ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్. ఓకే, బాగుంది. ఈ కేఎస్పి వాల్యూ టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ చేంజ్ అవుతే సాల్యుబిలిటీ చేంజ్ అవుతుంది, సాల్యుబిలిటీ చేంజ్ అయినప్పుడు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, సరే, ఇప్పుడు సాల్ట్స్లో టైప్స్ ఉంటాయి కదా, 1:1 టైపు, 1:2 టైపు, 2:1 టైప్ అని చూద్దాం. తర్వాత ఒక జనరల్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. 1:1 టైప్ అంటే 1 క్యాటయాన్ 1 యానయాన్ ఉండేవి. ఏబి టైప్ అనొచ్చు. AgCl, AgI, AgSO4, BaSO4, PbSO4, సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ హైడ్రైడ్, బేరియం సల్ఫేట్, లెడ్ సల్ఫేట్ ఇవి. సో ఏ టైప్ అన్నాం? ఇవి AB టైప్. ఇవి డిసోసియేట్ అవుతే మనకేమొస్తాయి? A+ అయాన్ అండ్ B- అయాన్. ఓకేనా? మరి ఈ అయాన్ యొక్క సాల్యుబిలిటీ S అనుకుందాం, ఈ అయాన్ యొక్క సాల్యుబిలిటీ X అనుకుందాం. ఒకటే కదా అయాను, సో S. సో దేర్ ఫోర్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ KSP ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాం మనం? A+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంటూ B- అయాన్ కాన్సన్ట్రేషన్. ఇదే కదా డెఫినేషన్. ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ అయాన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఆర్ సాల్ట్ ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్ కదా. దేర్ ఫోర్ KSP ఈజ్ ఈక్వల్ టు A+ అయాన్ యొక్క సాల్యుబిలిటీ అంతా S, B- S. సో KSP ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ S ఎంతైనా S². దేర్ ఫోర్ సాల్యుబిలిటీ S ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వైర్ రూట్ ఆఫ్ KSP. లేదంటే ఎలా రాయొచ్చు? S ఈజ్ ఈక్వల్ టు KSP హోల్ పవర్ 1/2 అని రాయొచ్చు. ఇది సాల్యుబిలిటీకి సాల్యుబిలిటీ ప్రోడక్ట్కి మధ్య ఉన్న రిలేషన్ ఎప్పుడు 1:1 టైప్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నప్పుడు. సరే, బాగుంది. ఇప్పుడు 1:2 టైప్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? 1:2 లేదా 2:1 రెండు ఒకటే. 2 అయాన్స్ ఒకటి ఉంటే 1 అయాన్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకో, AB2 టైప్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? A+2 అయాన్ 2 B- అయాన్లు వస్తాయి, అంతే కదా. ఇవి రెండు ఉన్నాయి అంటే ఒక్కోటి -1 అనుకుంటే దానికి ఈక్వల్గా ఇక బ్యాలెన్స్ 2 ఉండాలి కదా. ఇక్కడ +2 ఉంది కాబట్టి ఇక్కడ -2 రావాలి, అవి 2 ఉండాలి కాబట్టి ఒక్కొక్కటి -1. అర్థమైందా? ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఏ అయాన్ యొక్క సాల్యుబిలిటీ S అనుకుందాం, A+2 అయాన్. B- అయాన్ యొక్క సాల్యుబిలిటీ S అనుకుందాం. కానీ ఎన్ని ఉన్నాయి? ఇవి 2 ఉన్నాయి కదా, సో 2S అవుతుంది. B- అయాన్ యొక్క సాల్యుబిలిటీ S అనుకుంటే అవి రెండు ఉన్నాయి కాబట్టి 2S అవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ KSP వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? A+2 అయాన్, ఓకేనా, యాక్టివ్ మాస్ లేదా మోలార్ కాన్సన్ట్రేషన్ ఇంటూ B- అయాన్ యొక్క మోలార్ కాన్సన్ట్రేషన్ పవర్ 2, అంతే కదా. కోఎఫిషియంట్ ఎక్కడికి వెళ్తుంది? పవర్లోకి వెళ్తుంది. ఓకేనా? దట్స్ ఇట్. ఇప్పుడు KSP ఈజ్ ఈక్వల్స్ టు A+2 అయాన్ ఒక్కటే ఉంది కాబట్టి సాల్యుబిలిటీ S ఇంటూ B- అయాన్ యొక్క సాల్యుబిలిటీ S అనుకున్నాం. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2S హోల్ స్క్వేర్. సరే, ఇక్కడ 2S ఏం కదా, మళ్ళీ స్క్వేర్ నో. ఇది ఫార్ములా ఏంటి? సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఫార్ములా ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ అయాన్స్ కోఎఫిషియంట్స్ రైజెస్ టు దేర్ పవర్స్ అంట. ఓకేనా? ఈక్విలిబ్రియంలో చదివాం కదా, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. అప్పుడు
సో ఈ కోఎఫిషియంట్ పవర్లోకి రైజ్ అవుతుంది. ఇక్కడ మనకు బి మైనస్ అయాన్ యొక్క సాల్యుబిలిటీ రాయాలి. 2 ఉన్నాయి కదా, అప్పుడు 2s అవుతుంది. పవర్ 2 అది మామూలే అకార్డింగ్ టు ఫార్ములా లా ఆఫ్ మాస్ యాక్షన్ అంతే. దేర్ఫోర్ KSP ఈజ్ ఈక్వల్స్ టు ఇది s ఇంటూ 4s². దేర్ఫోర్ KSP ఈజ్ ఈక్వల్స్ టు 4s³ ఇక్కడ నుంచి s³ తీసుకుంటే ఏమవుతుంది, KSP/4 అవుతుంది. దేర్ఫోర్ s ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్డ్ రూట్ ఆఫ్ KSP/4, క్యూబ్డ్ రూట్ ఆఫ్ KSP/4. ఇదేంటిది, సాల్యుబిలిటీకి సాల్యుబిలిటీ ప్రోడక్ట్కి మధ్య రిలేషన్ ఎప్పుడు 1:2 అయితే, ఎవరికి 1:2. మరి 2:1 అయితే అది అంతే, రెండు సేమ్. 2:1 అంటే A to B టైప్. A to B అంటే ఏమవుతుంది, 2A+లు ఒక B-2 వస్తుంది. బ్యాలెన్స్ ఈక్వల్ కావాలి కదా, అంతే. సరే, ఇప్పుడు A ప్లస్ అయాన్ సాల్యుబిలిటీ S అనుకుందాం. 2 ఉన్నాయి కాబట్టి 2s. B-2 అయాన్ సాల్యుబిలిటీ ఒకటే ఉంది కాబట్టి S అనుకుందాం. దేర్ఫోర్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ KSP ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ అయాన్ యాక్టివ్ మాస్ పవర్ 2 ఇంటూ B-2 అయాన్ యాక్టివ్ మాస్. A ప్లస్ అయాన్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒక్కొక్క అయాన్ సాల్యుబిలిటీ S 2 ఉన్నాయి కాబట్టి 2s² ఇంటూ S. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4s² ఇంటూ S, 4s³ ఏంటిది, సాల్యుబిలిటీ ప్రోడక్ట్. దేర్ఫోర్ s³ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, KSP/4 అవుతుంది. దేర్ఫోర్ సాల్యుబిలిటీ S ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందనే క్యూబ్డ్ రూట్ ఆఫ్ KSP/4 లేదా ఇలా రాయొచ్చు, KSP/4 హోల్ పవర్ 1/3 అని. సో 1:2 అయినా 2:1 అయినా మనకు సాల్యుబిలిటీ ప్రోడక్ట్కి సాల్యుబిలిటీకి మధ్య రిలేషన్ సేమ్ ఇదే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇలా 1:2, 2:1 లేదా 2:3, 3:2 ఓకే, ఇలా కాకుండా ఏవైనా జనరల్గా తీసుకుందాం. ఒక జనరల్ ఈక్వేషన్ తీసుకుందాం, x:y అలాగా. ఓకేనా, అప్పుడు ఏ దానికైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ సాల్యుబిలిటీ మధ్య రిలేషన్ ఒక జనరల్ సాల్ట్ తీసుకుందాం, AX/BY టైప్. ఇప్పుడు ఏమవుతుంది, AX/BY డిసోసియేట్ అవుతే we get x moles A ప్లస్ పాజిటివ్ అయాన్, లెఫ్ట్ సైడ్ పాజిటివ్ అయాన్ కదా, ఎన్ని యూనిట్స్ పాజిటివ్ ఉంటుంది, దీని వ్యాలెన్సీకి ఈక్వల్, ప్లస్ y ప్లస్ y మోల్స్ B వస్తుంది, కానీ దాని వ్యాలెన్సీ నెగిటివ్ అయితే ఎంత ఉంటుంది, దీని వ్యాలెన్సీకి ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తేనే కదా మనకు ఫార్ములా వచ్చేది. ఓకేనా, B వ్యాలెన్సీని Xకు, A వ్యాలెన్సీని Bకి వేస్తేనే కదా మనకు ఫార్ములా వచ్చేది. కాబట్టి ఈ x ఏంటి అంటే దీనిపైన ఉన్న వ్యాలెన్సీ, y ఏంటి అంటే A పైన ఉన్న వ్యాలెన్సీ. ఎన్ని ఉంటాయంటే XAలు YBలు ఉంటాయి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు A ప్లస్ y అనే అయాన్ యొక్క సాల్యుబిలిటీ S అనుకో, B-x అనే అయాన్ యొక్క సాల్యుబిలిటీ S అనుకో. ఓకేనా, సరే. ఇప్పుడు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ KSP ఈజ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా ఏంటి, A+y అయాన్ మోలార్ కాన్సన్ట్రేషన్ పవర్ x, కోఎఫిషియంట్ రైజెస్ టు పవర్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ అని చెప్తాం, ఇంటూ B-x అయాన్ కాన్సన్ట్రేషన్ పవర్ y అంటాం. ఓకేనా, సరే, బాగుంది. ఇప్పుడు KSP ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, బ్లూతోనే అర్థమా, ఓకే. దేర్ఫోర్ KSP ఈజ్ ఈక్వల్ టు A+y అయాన్ యొక్క సాల్యుబిలిటీ ఎంత, S, కానీ ఎన్ని ఉన్నాయి, అవి x ఉన్నాయి కాబట్టి XS హోల్ పవర్ x. ఇది పవర్ మామూలే అకార్డింగ్ టు లా, ముందు చెప్పినట్టు. అలాగే B- అయాన్ యొక్క సాల్యుబిలిటీ S అనుకుందాం. ఎన్ని ఉన్నాయి, అవి y ఉన్నాయి. సో y ఇంటూ S హోల్ పవర్ y. దేర్ఫోర్ KSP ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ x ఇంటూ S పవర్ x ఇంటూ y పవర్ y ఇంటూ S పవర్ y. Therefore solubility product KSP is equal to x power x into y power y into S power, రెండు రూట్స్ సేమ్ కదా, a power x into a power x into a power y is equal to a power x plus y అని రాస్తానులా. సో S power x plus y వస్తుంది. ఓకేనా,
సరే, ఇప్పుడు దీన్ని ఇటు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఎస్ పవర్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇట్లే ఉంచేసి ఇది ఇటు పంపిస్తే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కేఎస్పి బై ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ వై పవర్ వై వస్తుంది. దేర్ ఫోర్ సాల్యుబిలిటీ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ పవర్ అటు పక్కకి వెళ్తే హోల్ పవర్ 1/, అవుతుంది కదా. సో కేఎస్పి బై ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ వై పవర్ వై హోల్ పవర్ 1/x ప్లస్ వై. ఓకేనా? అది లేదంటే ఇట్లా కూడా రాయొచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు సాల్యుబిలిటీ ఎక్స్ ప్లస్ వైత్ రూట్ ఆఫ్ కేఎస్పి బై ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ వై పవర్ వై. అంతే కదా. ఇక్కడ పవర్ ఇక్కడ పక్కకు వస్తే రూట్ అవుతుంది కదా. స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్, క్యూబ్ ఉంటే క్యూబ్ రూట్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అయితే ఎక్స్ ప్లస్ వైత్ రూట్ అంటాం. ఓకేనా? ఇది మనకు జనరల్గా మనకు ఎలాంటి సాల్ట్ ఇచ్చినా అది 1:2 అయినా, 2:1 అయినా, 3:4 అయినా, 5:2 అయినా ఆ సాల్ట్ యొక్క సాల్యుబిలిటీ మరియు దాని సాల్యుబిలిటీ ప్రోడక్ట్కు మధ్య ఉన్న రిలేషన్ని చూపిస్తుంది. సో దీనిపైన నెక్స్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సాల్యుబిలిటీ ఇస్తే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఎలా కనుక్కోవాలి, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఇస్తే సాల్యుబిలిటీ ఎలా కనుక్కోవాలి అనే విషయాలు నెక్స్ట్ క్లాస్లో గమనిద్దాం. ఓకేనా? దట్స్ ఇట్ టుడేస్ వీడియో. హోప్ యూ అండర్స్టాండ్. Don't forget to like, share and subscribe. If you have a doubt, feel free, do leave a comment. Thank you. Keep watching.